నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. ఎందుకంటే నేను విద్యార్థి దశలో ప్రాథమిక విద్యా సమయంలోనే భారతీయ జనతా పార్టీకి దేశంలో మొట్టమొదటి కార్పొరేషన్ మేయర్గా ఆ రోజు ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నటువంటి సందర్భం. తర్వాత వారు శ్రీకాకుళంలో పార్లమెంటు కూడా పోటీ చేసినటువంటి సందర్భంలో నేను కాలేజీ విద్యలో ఉండగా ఏబీవీపీలో ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మనతో పాటు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జిగా సుదీర్ఘకాలం సేవలు అందిస్తున్నటువంటి శ్రీ విజయానంద రెడ్డి గారు, విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి కార్యకర్తలు, నాయకులందరికీ కూడా పేరు పేరున నా తాలూకా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. నేను ఎందుకు అదృష్టవంతుడిని అని చెప్పానంటే, నేను ముందుగా చెప్పినట్టుగా పెద్దలు ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, లేకపోతే పివి చలపతిరావు గారు, నేను అఖిల భారత విద్యార్థి పరిషత్తులో పనిచేసినప్పటి నుండి వారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి జిల్లా కార్యక్రమానికి ఇవాళ నేను రిటర్నింగ్ అధికారిగా ఉండడమే నా తాలూకా గర్వకారణమని తెలియజేసుకుంటూ, ఇంతటి మహోత్కృష్టమైనటువంటి చరిత్ర కలిగినటువంటి విశాఖపట్నం జిల్లా, ఈ జిల్లాకి సంబంధించి దాదాపు ఒక 3 నెలల పాటు ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగస్వాములైనటువంటి కార్యకర్త సోదర సోదరి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను పాత్రికేయ మిత్రులకి మన కార్యకర్తలు కొంచెం సీట్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. మన సీనియర్ నాయకులు రెడ్డి గారు, పరశురామరాజు గారు, ఎన్విఎస్ రాజావర్మ గారు, కేఎన్ఆర్ గారు, రామానాయుడు గారు, ఉమ్మిడి సుజాత గారు, కేవీవి సత్యనారాయణ గారు, పల్లి శ్రీనివాసులు నాయుడు గారు, వీరు ఆసక్తిని ఆ రోజు వ్యక్తపరచడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏదైతే అభిప్రాయ సేకరణకు తీసుకున్నటువంటి జాబితా నుండి అభిప్రాయాలు సేకరించడం జరిగింది. వచ్చినటువంటి అభిప్రాయాలు నేను ఇందాక ముందుగా చెప్పినట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం కూడా చాలా మంది అనుకున్నారు, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నాకు ఎప్పుడో 3 రోజుల కిందటో 4 రోజుల కిందటో 10 రోజుల కిందటో తెలుసు అన్నటువంటి భావన చాలా మందికి ఉండేది. అర్ధరాత్రి వరకు కూడా నాతో ఫోన్లు సంప్రదించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఎక్కడ ముందస్తుగా ఎవరికి నాకు కూడా తెలియచేయలేదు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, కాసేపటి ముందే రాష్ట్ర పార్టీ నిర్ణయం తెలియజేయడం జరిగింది. దానికి సంబంధిత వ్యక్తులతో నేను మాట్లాడడం జరిగింది. పెద్దలకు కూడా విన్నవించడం జరగలేదు. నిజంగా చెప్పాలనేసి అంటే మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి విష్ణు కుమార్ రాజు గారికి కూడా నేను ఇప్పటి వరకు చెప్పలేదు అనేది మనం గమనించాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సుదీర్ఘ 3 నెలల కాలంలో చాలా మంది మొదటి నుండి మనకు ఆ ఉత్సాహం ఉంటుంది. నేను యువమోర్చాలో పనిచేసేటప్పుడు ఉన్న ఉత్సాహం ఇవాళ లేదు, కానీ ఆ ఉత్సాహం ఉంటుంది. కానీ ఒక సిస్టంలో వెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటు ఏ స్థాయిలోనైనా సరే మనకి మనంగానే కొంత సీక్రెట్ కానీ లేకపోతే ప్రాధాన్యతలు కానీ చూసుకొని ముందుకెళ్ళినటువంటి తరుణం. కాసేపటి ముందే నాకు రాష్ట్ర పార్టీ తెలియచేసినటువంటి పేరుని మీ ముందు పెద్దలు విష్ణుకుమార్ రాజు గారు, జిల్లా అధ్యక్షులు, ఇతర పెద్దల ముందు నేను ప్రకటించడానికి సిద్ధమవుతున్నాను. ప్రక్రియలో చాలా అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత సీనియర్ కార్యకర్త, సుదీర్ఘకాలం పార్టీకి సేవలు అందించినటువంటి వ్యక్తి, మనందరికీ సుపరిచితులు, రాబోయే రోజుల్లో పార్టీని అభివృద్ధి తీసుకెళ్లే బాధ్యతని రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ అప్పగిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ పరశురామరాజు గారు. దయచేసి
స్వీకరించిన శ్రీ పరశురామరాజు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ వారిని సభాధ్యక్షత స్వీకరించాలని చెప్పి కోరుతున్నా. ఈరోజు మన విశాఖపట్నం జిల్లా అధ్యక్ష నియామకానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి మన ప్రీతం నేత శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి, అలాగే ఈ జిల్లా ఆర్ఓగా వచ్చినటువంటి పూడి తిరుపతిరావు గారికి, అలాగే ఇంకో అతిథి రాష్ట్ర నాయకులైన పొనుగంటి అప్పారావు గారికి, అలాగే మన స్టేట్ జనరల్ సెక్రటరీ కాశీ విశ్వనాథరాజు గారికి, అలాగే రాష్ట్ర నాయకులు సుహాస్ ఆనంద్ గారికి, మా ఇప్పటివరకు మన ప్రెసిడెంట్ అయిన రవీంద్ర బ్రదర్కి, అలాగే ప్రకాష్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అందరి పేరు జీసీ నాయుడు గారికి, సుబ్బరామరెడ్డి గారికి, నరేంద్ర ప్రకాష్ గారికి, రామ్మోహన్ రావు గారికి, మోహన్ రావు గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే మిగిలిన పెద్దలు బయట ఉన్న వాళ్ళకి, వేదిక ముందున్న నాయకులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి అలాగే నా శ్రేయభిలాషులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు రాష్ట్ర పార్టీ అలాగే ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు, అలాగే ఇక్కడ ఉన్న మన కోర్ కమిటీ పెద్దలు, అలాగే మండల అధ్యక్షులు, మండల ప్రతినిధులు అందరూ కలిసి నా మీద ప్రేమతో, అభిమానంతో, నమ్మకంతో నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీలో రాష్ట్రంలో విశాఖపట్నానికి చాలా పేరు ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అందరూ కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. అలాగే కార్యకర్తలు కూడా రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ ఉన్న ప్రాంతం ఏదైనా ఉంటే అది విశాఖపట్నమే. అటువంటి ప్రాంతానికి నన్ను బాధ్యత తీసుకోమని చెప్పి పార్టీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే బాధ్యత నెరవేరుస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పార్టీ ఇంత పెరగటానికి చాలా మంది కృషితోటే ఈ స్టేజ్కి వచ్చింది. గురువు గారు పివి చలపతిరావు గారిని, డివి సుబ్బారావు గారు, అలాగే రంగమోహన్ గారు ఇలాగే చేస్తూ, అలాగే ప్రెసిడెంట్లైన మాజీ ప్రెసిడెంట్లైన పృథ్వీరాజ్ గారు, మన సుబ్బరామరెడ్డి గారు, నాగేంద్ర గారు, పివి నారాయణరావు గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను ఈ స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి తీసుకెళ్తానని, పార్టీ బలోపేతానికి సాయశక్తుల కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ, ఈ బాధ్యతలో మీరందరూ కూడా సహకరించాలి. ఎవరైతే మన సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ సలహాలు తీసుకుంటూ మనం అందరం కూడా కలిసికట్టుగా విభేదాలు లేకుండా అందరం కూడా పార్టీ పురోభివృద్ధి కోసమే మనందరం పాటుపడాలని, దానికి 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన స్టేట్ జనరల్ సెక్రటరీ కాశీ విశ్వనాథరాజు గారిని మాట్లాడాల్సిన కూర్చున్నాం. అందరికీ నమస్కారం. ఇంతకుముందు పెద్దలు చెప్పినవన్నీ మళ్ళీ నేను రిపీట్ చేయడం అప్రాప్రియేట్గా ఉండదు, సమయం కూడా తక్కువ ఉంది మీడియా మిత్రులకి. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్ర పార్టీ నిర్ణయించిన పేరు పరశురామరాజు, అతని పూర్తి పేరు మంతెన మురళీ నాగ పరశురామరాజు. ఆయన పేరు ఎంఎంఎన్ పరశురామరాజు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన బీఎస్సీ కంప్లీట్ చేసి 10 సంవత్సరాల నుంచి, మోర్ దెన్ 10 years నుంచి బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, అంతకుముందు విశాఖ నార్త్ ఇన్ఛార్జిగా పనిచేశారు. అట్లాగే వెస్ట్ గోదావరి జిల్లాకి కూడా ఇన్ఛార్జిగా పనిచేసి, అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా పనిచేసి, అలాగే ప్రస్తుతము అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిగా వారు పనిచేశారు మొన్నటి వరకు. తర్వాత స్టేట్ బిల్డింగ్ కమిటీ మెంబర్గా కూడా పనిచేస్తున్నారు. ఈరోజు ఆయనకి అవకాశం వచ్చింది. విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం రావటం అంటే చిన్న విషయం కాదు. మిగిలిన వారు కూడా దీనికి బాధ్యతలు మేము కూడా చేస్తామని ముందుకు వచ్చారు. అలాగే ఒకరికి ఇచ్చిన మలానా మిగిలిన వారు దానికి సూటబుల్ కాదు అనేది కాదు, ఇది పార్టీ యొక్క నిర్ణయము. వారికి మిగిలిన అవకాశాలు, ఎప్పుడు అవకాశాలు వీలైతే అప్పుడు అవకాశం పార్టీ
ఇస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ, ఈ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అంటే మొత్తము 6 నియోజకవర్గాలకి సంబంధించిన ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, భీమిలి, అట్లాగే గాజువాక, ఈ 6 నియోజకవర్గాలకి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇదివరకైతే ఎస్కోట కూడా ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి ఈ 6 నియోజకవర్గాలకే విశాఖ పార్లమెంటు కింద మనం పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరపున. అందరికీ తెలియజేయవలసిన విషయము, ఈ భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక స్థలము ప్రభుత్వం దగ్గర నుంచి లీజు కింద మాకు ఇచ్చిన స్థలము ఇప్పుడు మనం ఉంటున్న భారతీయ జనతా పార్టీ ఆఫీస్ విశాఖకి. దాంట్లో కీలక పాత్ర కూడా పరశురామరాజు గారు వహించి ఆయన తీసుకుని నాకు ఎంతో సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. దాని వలన మనం మంచి స్థలము, అందరూ కూర్చునే దానికి కన్వీనియంట్గా ఉండేదానికి ఇదివరకు ఉన్న ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము మాకు ఇవ్వటము జరిగింది. ఏదేమైనా ఈ బాధ్యత చిన్న విషయము కాదు. ఇది భారతీయ జనతా పార్టీకి అతి ముఖ్యమైన ప్రదేశము, జిల్లా విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లాకి అధ్యక్షుడిగా వ్యవహరించడం అంటే అది ఒక అదృష్టంగా భావించవలసిన అవసరం ఉంది. అట్లాగే పూర్వపు అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడి పూర్తి సమయం ఇచ్చి ఆయన చాలా బాగా పనిచేశారు. అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. విశాఖపట్నంలో ఒక మంచి సంస్కృతి ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి ఏ విభేదాలు ఉన్నా చర్చించుకుని అందరి మాట ఒకే మాట కింద ఉంటుంది. ఇది చాలా ఆదర్శదాయకమైన విషయం అని చెప్పి పత్రికా మిత్రులకి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఈ పార్టీ పదవికి వన్నె తెచ్చే విధంగా పరశురామరాజు గారు అన్ని విషయాల్లో కూడా అందరినీ కూడా సమన్వయంతో ముందుకు తీసుకుని వెళ్తారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. తప్పనిసరిగా మా అందరి విషయస్తూ అందరి సహాయ సహకారాలు వారికి అందించాలని చెప్పి మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.